సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ ఎపిసోడ్ లో మాఫియా నెట్వర్క్ అందరినీ షాకుకు గురిచేస్తోంది. హైదరాబాద్ లో చిన్నారుల అక్రమ రవాణాకు కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు సహకరించడం కలకలం రేపుతోంది. చిన్నారుల అక్రమ రవాణాకు సహకరిస్తున్న 3 ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసులు సోదాలు నిర్వహించారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో మురుగన్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు అతడి నెట్వర్క్ పై ఆరా తీస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో విపక్ష గళాన్ని బలంగా వినిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరుద్యోగ నియామకాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా జీవో నెంబర్ 30 ద్వారా ఉద్యోగ వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం ఆ 2 ఏళ్ల గడువులో సరైన నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. పెట్టడం జరిగింది అధ్యక్ష. దీని మీద మరి ప్రభుత్వం జవాబు చెప్పాలి అధ్యక్ష. అట్లానే ఇదివరకు మనం ఆసరా అనేది అధ్యక్ష, ఇప్పుడు చేయూత పేరుతోని పెన్షన్లు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇప్పటికే మన రాష్ట్రంలో 43,68,000 మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి అధ్యక్ష. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, అధికారంలోకి రాకముందు వికలాంగులకు 6,000 చేస్తాం, ఇతరులకు పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇంతవరకు పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడతలేవు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష, పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు అధ్యక్ష? మరి పాత పెన్షన్ ఇచ్చేది ఉంటే కొత్త ప్రభుత్వం ఎందుకు? వాగ్దానం చేసింది ఏంది, మేము ఇలా అధికారంలోకి వస్తాం, తెల్లారే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండి వికలాంగులకు 6,000 చేస్తే అధ్యక్ష 5,50,000 మంది వికలాంగులకు మన రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పెన్షన్లు ఇచ్చుకున్నాం అధ్యక్ష 4,000. కానీ ఇప్పుడు అది 6,000 చేస్తే దానికి 3,900 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. అట్లానే మిగతా 38 లక్షల మంది పెన్షన్దారులకు 18,240 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ ఈ కేటాయింపు మాత్రం బడ్జెట్లో ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే యూత్ డిక్లరేషన్ అని వారి పెద్ద నాయకురాలను కావడం తీసుకొచ్చి హైదరాబాద్ లో చేసినారు అధ్యక్ష. దాంట్లో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇవాళ మేనిఫెస్టోలో లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. బడ్జెట్ లో లేకపోవడం నిజంగా బాధాకరం. ఏం చెప్పినారు అధ్యక్ష, దీంట్లో ప్రతి అమరవీరుడి యొక్క కుటుంబంలోంచి ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఒక్క చిన్న అడుగు కానీ ఒక చిన్న మాట కానీ దాని గురించి బడ్జెట్లో పెట్టలేదు అధ్యక్ష. 75% రిజర్వేషన్ జాబ్స్ ఎక్కడ దేంట్లో ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద పాలసీ పరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు అధ్యక్ష. అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా ఎక్కడ ఒక చిన్న మాట కూడా చెప్పలేదు అధ్యక్ష. అట్లానే ఒక యూత్ కమిషన్ పెట్టి 10 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. మరి దాని మీద కూడా ఒక చిన్న ఊసు లేదు, చిన్న మాట లేదు అధ్యక్ష. మరి దారుణం ఏంటంటే అధ్యక్ష, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆడపిల్లకి ఈ స్కూటర్స్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా కనీసం ఒక్కడ కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేదు అధ్యక్ష. సరే, ఇవి ఒక పక్కన పెడితే 3 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి బీసీ కుటుంబాలకు కూడా మరి మొత్తం టోటల్ ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తామని మాట ఇచ్చినారు అధ్యక్ష. దాని మీద కూడా ఎక్కడ బడ్జెట్ లో ప్రస్తావించలేదు అధ్యక్ష. ఇక జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తామన్నారు అధ్యక్ష, ఇవ్వలేదు. వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, రూపాయి ఖర్చు లేనటువంటి అంశాలు చేవెళ్లలో చేసినటువంటి SC ST డిక్లరేషన్ లో కొన్ని ఉన్నాయి అధ్యక్ష. వాటి మీద మాత్రం ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం అధ్యక్ష. ముఖ్యంగా ఏం చెప్పినారు, జనాభా దామాషా ప్రకారం 18% రిజర్వేషన్ పెంచుతాం ఎస్సీలకు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. వెంటనే వర్గీకరణకు అనుసారంగా రిజర్వేషన్లు చేపడతామని కూడా చెప్పినారు అధ్యక్ష. దాని మీద కనీసం
పాలసీ పరంగా మరి ఒక చిన్న ఊసు కూడా ఈ బడ్జెట్లో లేదు అధ్యక్ష. అట్లానే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి దళిత బంధు అధ్యక్ష 10 లక్షల రూపాయలతోని అది కాదు మేము ఇంకా గొప్పగిస్తాం 12 లక్షల రూపాయలతో దళిత బంధు ఇస్తామన్నారు అధ్యక్ష. దాని ఊసు ఎక్కడ లేదు అధ్యక్ష బడ్జెట్లో. తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలంతో పాటు 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష. దాని మీద కూడా మాట్లాడలేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన తన ప్రాధాన్యతలను స్పష్టంగా వివరించారు. తనపై నమ్మకం ఉంచి అత్యున్నత బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశంలో నక్సలిజం సమస్య అంతిమ దశకు చేరుకున్న తరుణంలో పోలీసుల కార్యాచరణలో కూడా మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. I thank the Honorable Chief Minister of Telangana, Sri Revanth Reddy Garu, and the state government for appointing me as the DGP of the state. It will be my endeavor to continue the good practices which Telangana Police has been adopting over the past few decades, especially the few priority areas which the Honorable Chief Minister has enumerated and has been discussing for the last 1 or 2 years. With the changing scenario, with the fall of Maoism in the country, we also need to reprioritize our activities. As you all know, the erstwhile state of AP and Telangana have been the pioneers in controlling this problem of Naxalism and Maoism. The famous AP model or the Telangana model is known to everyone. At the basis of it is the creation of organizations like Greyhounds and SIB to back the efforts of the district police forces. Along with the offensive, there was a parallel policy of surrender, rehabilitation, and giving employment opportunities to the surrendered Naxals and Maoists. So this is what has led to the control of the problem by the year 2008 or 2010 in the state. And now we see, due to the intense efforts of the Government of India, the problem in the country itself seems to be nearing an end. And through Operation Kagar, and also there's an extensive surrender and rehabilitation policy which has been put in place. So focusing on that, at the same time, now we see new issues taking up the attention of the police department. The problem of narcotics has become quite serious in the country and also in the state. That needs to be focused upon. Already a narcotics bureau called Eagle has been created, and a lot of effort is being put. Then we have cybercrime, which has been spreading and troubling citizens to a great extent who have been losing their money. So Cyber Security Bureau has also been created, but its role has to be looked into and magnified. Then we have traffic issues which are troubling the citizens. Urbanization has led to traffic issues. Citizens are really worried with it, and police has to take the initiative to create a separate vertical to deal with such issues. Disaster management also needs focus. So with changing times, the priorities also of the police have to be changed, and that is what we are looking at in the coming days. So with the help of everyone, the Telangana police has always used technology, and AI initiatives have also always been in the forefront, and that is why the policing in this area has always been way ahead of other forces in this country. So on this day, where we have bid farewell to the outgoing DGP, Mr. Shivdar Reddy, who himself has
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు రిజిస్టర్ చేశారు. టీడీపీ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు అంబటి రాంబాబుపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ ముగిసింది. తనపై జరిగిన విచారణ తీరును వివరించారు. ఒకే అంశాన్ని సాకుగా చూపి రాష్ట్ర వ్యాప్తంగా చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేయడం ఏంటని అంబటి ప్రశ్నించారు. పులివెందుల్లో పెట్టారు. అదే కేసు, కొత్త కేసులు ఏం కాదు. కొత్త కేసు అనుకుంటారేమో, అలా చేయకూడదు. ఏదో నన్ను అరెస్ట్ చేయాలని, భయపెట్టాలని పోలీసు వారు చంద్రబాబు లోకేష్ ఒత్తిడితో చేస్తున్నారనేది నా అభియోగం. చూద్దాం, ఇవాళ విచారణకు హాజరైన తర్వాత బయటకు వస్తే మళ్ళా నేను అవి డీటెయిల్గా మీతో మాట్లాడతాను. అదేవిధంగా వేంపల్లిలోనూ 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావటం జరిగింది. నా ప్రియతమ నాయకుడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారి సమాధిని సందర్శించుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే అలాగే సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేము అనుకున్నాం. కానీ చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. రైలు ప్రయాణంలో ఓ వివాహితపై జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. భర్తతో కలిసి జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న మహిళను మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన విశాఖ ఎక్స్ప్రెస్ లో చోటు చేసుకుంది. ఈ దారుణంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఒకే రైలులో భర్త ప్రయాణిస్తున్నప్పటికీ ఈ దారుణం జరగడం గమనార్హం. ఈ ఘటన అనంతరం బాధితురాలు రెంట చింతల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఊరు వస్తుంటే జరిగింది. వెంటనే ఎందుకు భయపడ్డారా చెప్పడానికి? దాని తర్వాత మీరు టీటీ కానీ ఎవరు కనపడలేదా? అంటే ఈజీగా ఉంటుంది కదా పట్టుకోవడానికి. అవును, బోగీస్ క్లోజ్ గా ఉంటాయి. మీ హస్బెండ్ తలుపు కొట్టినప్పుడు కూడా మిమ్మల్ని మాట్లాడేదా? నీకు వినపడలేదా మీ ఆయన తలుపు కొట్టింది, నీ పేరు పిలిచింది? అంటే ఫుల్ క్లోజ్ చేసేసాడు. మొత్తం క్లాత్ కూర్చుని అవతల నుంచి కనిపించిన బయట ఉన్న వాడికి లోపల ఉన్న నుంచి బయట ఉన్నది కూడా కనపడ్డాను. చీకటిగా ఉంది. మీకు కావాల్సిన సపోర్ట్ అదంతా మేము కావాలంటే అడగండి. జాగ్రత్త, ధైర్యం ఉండు. ఎంతమంది ఉన్నారు చూడు నీకోసం.
చంద్రబాబుకు మెగలోమేనియా వ్యాధి ఉందని తనను తాను అతిశయోక్తిగా చిత్రీకరించుకోవడం ఆయన స్వభావమని వైఎస్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో తనను తాను అత్యున్నతుడిగా చూపించుకోవడమే కాకుండా ఇతరులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చంద్రబాబు ఎప్పటి నుంచో చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా మీరేనాడు కూడా గెలవల. ప్రతి ఎన్నికలప్పుడు మీరు చెప్తున్నటువంటి మభ్యపూరితమైన వాగ్దానాలు, మాటలు, వీటిల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా పోతున్నందుకే మళ్ళీ రెండోసారి మీరు గెలిచేటువంటి అవకాశమే మీకు లేకుండా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. ఈసారి కూడా 2029లో ఖచ్చితంగా ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ఘాతుకాలకి, ఘోరాలకి, అపచారాలకి, ప్రజా విద్రోహ చర్యలకి, ప్రజలకు చేసినటువంటి మోసాలకి, చెప్పినటువంటి వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా పోయినందుకు 100% మిమ్మల్ని ఓడించి తీరుతారు. కానీ మీరు ఈరోజు ఎన్నికల ఆ ప్రసంగంలో 2029లో ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లు గెలుస్తాం మనం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈవీఎంలతో మోసం చేయొచ్చు అనేటువంటి పన్నాగం బహుశా చాలా గట్టి ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా ఉంది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది. చంద్రబాబు గారు, మీ రాజకీయ జీవితం అంతా కూడా కుట్ర, కపటత్వం, మోసం, దగ, వెన్నుపోటు రాజకీయాలతో నడిచింది. మీరు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారా? మీది వెన్నుపోటు పార్టీ అవుతుంది. అప్పుడు ఎంతమందిని మీరు వెన్నుపోటు పొడిచారు? తమ్ముడిని వెన్నుపోటు పొడిచినారు, మామను వెన్నుపోటు పొడిచారు, తోడల్లుడిని వెన్నుపోటు పొడిచినారు, బావను వెన్నుపోటు పొడిచినారు. మీరు ఈ రాష్ట్రంలో వందల వేల ఎకరాలన్నీ కూడా అప్పనంగా అప్పలాలు పంచినట్టుగా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, మీకు కావలసినటువంటి వాళ్ళకందరికి కూడా పంచివేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయించి అక్కడ ఒబరాయ్ హోటల్ కు దారాదత్తం చేయటం, అత్యంత తక్కువ ఖరీదుకు వాళ్ళకి ఇవ్వటం, 3,000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి పొలాన్ని, భగవంతుడి స్థలాన్ని ఆ రకంగా మారకం చేసేటువంటి అధికారం ప్రభుత్వ నేతగా మీకు లేకపోయినప్పటికీ, చట్టాలు ఎక్కడా చెప్పకపోయినప్పటికీ చట్ట వ్యతిరేకంగా మీరు టీటీడీ స్థలంలో ఒబరాయ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. దామినీడు దగ్గర 22 ఎకరాల స్థలాన్ని ఎస్ఆర్ఓ రేటు ప్రకారం, అంటే ఎస్ఆర్ఓ రేటు అక్కడ 4.5 కోట్లు ఉంటే దాని ప్రకారం ఎకరా 30 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 650 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీకు బినామీలుగా ఉండేటువంటి దివ్యశ్రీ డెవలపర్స్ కి మీరు ఆశ్చర్యకరంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. నెల రోజుల క్రితం మేము ఎస్ఆర్ఓ రేటుకు మీరిచ్చినటువంటి జీవోనే మేము చూపిస్తే, ఆ తరువాత అదే దివ్యశ్రీ డెవలప్మెంట్ వారు మేము ఎస్ఆర్ఓ రేటు ప్రకారం 4.5 కోట్లతో రిజిస్టర్ చేయించుకోలేము అని మరో రిక్విజిషన్ ఇస్తే, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవో ఎకరా 90 లక్షలకే దివ్యశ్రీ డెవలపర్స్ వాళ్ళకి ఎకరా 90 లక్షలకే 650 కోట్ల రూపాయల స్థలాన్ని 20 కోట్ల రూపాయలకు ఇచ్చేస్తున్నారు. అక్కడ స్పా పెడుతున్నారు. బీచ్ల దగ్గర పాండిచ్చేరిలోనో గోవాలోనో ఉండేటువంటి వెల్నెస్ సెంటర్ ని అమ్మవారి గుడి పక్కన పెట్టబోతున్నారు. ఇదే మీ దైవభక్తి? ఇదే మీ శుద్ధ పాలన? మీరు చేస్తున్నటువంటి తప్పులు ఎన్నున్నాయి అని 1, 2 కాదు. కొండ మీద అత్యంత పవిత్రమైన దేవాలయంలో అనైతిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తిని మీరు ఇంకా టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తున్నారు. మీరు ఆధ్యాత్మిక బలాన్ని గురించి, వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని చాటుతానని, ప్రక్షాళన చేస్తానని, ఏమి ప్రక్షాళన చేశారు? మీరు చేసేటువంటి ప్రక్షాళన బిఆర్ నాయుడు గారిని కొనసాగించటం. మొన్న ఒక కర్ణాటకకు సంబంధించినటువంటి సభ్యుడి యొక్క కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కూడా
వాళ్ళు ఏమాత్రం కూడా కనీసం మందలింపు కూడా చేయనటువంటి వ్యక్తులు మీరు. కొండ మీద నిరంతరం అక్కడ విపరీతంగా బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ ఉంటే వాటిని ఏమాత్రము కట్టడి చేయలేకపోతున్నారు. ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల తప్పిదాలు మీ ఈ 21 నెలల కాలంలో జరుగుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున మీరు వాటిని ఏమాత్రం కూడా కట్టడి చేయలేకపోతున్నందుకు పెట్టేగిపోతున్నాయి ఇలాంటి శక్తులన్నీ కూడా. మీ అదను చూసుకొని, మీ బలాన్ని చూసుకొని మీరు ఏమీ అనరని తెలిసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇసుక దోపిడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా గ్రావెల్ వరకు ప్రతి ఒక్కటి దోపిడీ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటే చేష్టలుడిగి కూర్చున్నారు మీరు.